అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శోభా పన్నాల వ్లాగ్స్. ఈరోజు మనము టమాటా రోటి పచ్చడి గురించి తెలుసుకుందాము. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎండాకాలంలో ఏ కాలంలో అయినా సరే మనము వంటగదిలో డైనింగ్ టేబుల్ పైన ఎన్ని రకాలు ఉన్నా సరే ఈ టమాటా పచ్చడితోటే అన్నం మొత్తం లాగించేస్తాం. ఆ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు ఒక 2-3 నిమిషాలు చిటపట అని అనే వరకు వేయించుకుందాము. పల్లీలు వేగినాక అవి చల్లారే వరకు పక్కన ఒక గిన్నెలో పోసుకుని పెట్టుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నానండి. వాటిని చక్కగా వేగనిద్దాము. మంచిగా కలర్ మారే వరకు వేగనిద్దాం. అలా వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కూడా కాసేపు వేగనిద్దాం. అయితే నేను ఒక కొత్తిమీర కట్ట, ఒక మెంతి కూర కట్ట, కొంత పుదీనా చక్కగా కడిగి దాన్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. చక్కగా పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. ఇది ఆకుకూర చక్కగా వేగింది, దగ్గరకు వచ్చేసింది ఆకుకూర అంతా. అది ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి చల్లారేదాకా. తర్వాత గిన్నెలో ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అందులో మనం ముక్కలు చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కాసేపు మగ్గనిద్దాం. చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాము. ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం కలుపుకొని మళ్ళీ కాసేపు ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. తర్వాత చింతపండు అందులోనే వేసేద్దాం. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు. కాసేపు కలుపుతూ ఉంటే అందులో ఉన్న నీరు కొంచెం దగ్గరకు వచ్చేదాకా టమాటా ముక్కలు మెత్తగా అయ్యాయి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు వీటిని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న పల్లీలను నేను పొట్టు తీసి శుభ్రం చేశాను. ఆ పల్లీలలో కొంచెం జీలకర్ర, మన రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేద్దాము. కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుందామండి. కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక అందులో మనము పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆకుకూర వేయించి పెట్టుకున్నాం కదా, అది వేసి అది కూడా బాగా మెత్తగా ఏం గ్రైండ్ చేయవద్దు, అది కూడా కోర్సుగా గ్రైండ్ చేద్దాం. కోర్సుగా గ్రైండ్ అయింది. ఇంకా ఇందులో చల్లార్చిన
టమాటా ముక్కల్ని వేసేద్దాము. ఒకటేసారి చాలాసేపు గ్రైండర్ తిప్పకుండా ఆగి 2-3 సార్లు గ్రైండ్ చేస్తే మనం అనుకున్నట్టుగా కోర్సుగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉంది, రోట్లో నూరిన పచ్చడిలాగా ఉంది. ఇప్పుడు దీనికి మనము తాలింపు వేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అవి వేగుతూ ఉంటే కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం ఇంగువ కూడా, తర్వాత పసుపు కొంచెం వేసి కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి ఈ తాలింపు గిన్నెలోకి మారుద్దాము. అప్పుడు టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరుతుంది. ఇంట్లో మనము అన్నంలోకి, ఇడ్లీ, దోశ ఎందులోకైనా తినొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.